ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. పరమహంస గారిని మహేంద్రనాథ్ గుప్తా అడిగినటువంటి ప్రశ్న, పరమహంస గారి జవాబు తెలుసుకుందాము. యావజ్జీవితం సాధన చెయ్యాలా? రామకృష్ణులు: లేదు, కానీ మొదట్లో బాగా కష్టపడి సాధన చెయ్యాలి. తర్వాత అంత పరిశ్రమ అవసరం లేదు. ఎదురుగాలి వీస్తున్నప్పుడు, గాలివాన కొడుతున్నప్పుడు, సుడిగాలి లేక తుఫాను చెలరేగ సమయాల్లోనూ, నది వంపుల గుండా పయనించేటప్పుడు పడవ నడిపేవాడు లేచి నిలబడి చుక్కానిని గట్టిగా పట్టుకోవలసి ఉంటుంది. కానీ వీటినన్నింటినీ దాటిన పిమ్మట మరి భయం లేదు. వంపులతో కూడిన ఆ మార్గాన్ని దాటాక అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు అతడు నిశ్చింతగా కూర్చుంటాడు. చుక్కాని మీద ఊరికే చేయి వేసుకుంటాడు. తెరచాపను మెల్లగా ఎత్తుతాడు. ఆ తర్వాత నిశ్చింతగా పొగ త్రాగ మొదలు పెడతాడు. అలాగే మానవ జీవన యాత్రలో కూడా కామినీ కాంచనాలనే సుడిగాలులను, గాలివానలను అధిగమించాకనే జీవితంలో శాంతి లభిస్తుంది. కొందరిలో యోగి లక్షణాలు కానవస్తాయి, కానీ వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కామినీ కాంచనాలే యోగానికి విఘ్నం కలిగిస్తాయి. భోగవాసనలు కొద్దిగా ఉండడం చేత యోగభ్రష్టుడై సంసారంలో వచ్చి పడతాడు. కానీ ఆ భోగవాసనలు సమసిపోయాక తిరిగి భగవంతుని కోరతాడు. తిరిగి యోగావస్థ పొందుతాడు. మనస్సు స్థిరం కాకపోతే యోగం సిద్ధించదు. మనస్సు అనే దీపాన్ని ఈ సంసారం అనే వాయువు సదా కదిలిస్తూ ఉంటుంది. దీపం ఏమాత్రం చలించకుండా స్థిరంగా నిలిచినప్పుడే యోగం ప్రాప్తిస్తుంది. తెలుసుకున్నాం కదా సాధన ఎలా చేయాలి, మనస్సును ఎలా స్థిరం చేసుకోవాలి అనే అంశాన్ని గురించి మరి ఒక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.